ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. మనం ఈ వీడియోలో మన శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి అత్యద్భుతమైన ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుందాం. బాహ్య వాతావరణంలో వేడి అనేది పెరిగినప్పుడు మన గదిలో ఏసీని ఉంచుకోవడం మూలంగా మన గది యొక్క ఉష్ణోగ్రతను మొత్తం తగ్గించి వేసినప్పుడు నీ శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరిగినప్పుడు ఈ శీతలి ప్రాణాయామం అనేటటువంటి ఏసీ ద్వారా నీ శరీరంలోకి ఈ ఏసీని తీసుకువెళ్ళి నీ శరీర ఉష్ణోగ్రతను మొత్తం తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రాణాయామం. వేసవి కాలంలో ఇది మనకి ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ ప్రాణాయామాన్ని చేయడానికి మనం కూర్చోవలసినటువంటి పద్ధతి. సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, అలా ఎలాగో వీలు కానప్పుడు కుర్చీలో కానీ కూర్చొని ఈ ప్రాణాయామాన్ని చేయవచ్చు. వెన్నును తిన్నగా ఉంచి రెండు అరచేతులను రెండు మోకాలు చుప్పలపై ఉంచి వేసి ప్రశాంతమైనటువంటి బ్రహ్మముహూర్త కాలాన ఖాళీ కడుపుతో ఈ ప్రాణాయామాన్ని చేయడం అనేది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలా వీలు కానప్పుడు భోజన అనంతరం 4-5 గంటల తర్వాత చేసినప్పటికీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్రాణాయామాన్ని వేసవి కాలం దాహం బాగా వేస్తూ ఉన్నప్పుడు సమీపంలో మనకు మంచినీరు అనేది లభించినప్పుడు ఈ ప్రాణాయామాన్ని వేయడం మూలంగా మన శరీరం యొక్క దాహార్తి అనేది తీరుతుంది. ప్రాణాయామానికి ఆ పేరు నిర్ణయించడం వెనుక రహస్యం ఏమిటి అంటే, సీత అంటే చలి, లీ అంటే పెంచేది, తీసుక వెళ్ళేది అని అర్థం. మన శరీరంలో చలువదనాన్ని పెంచేది కాబట్టి ఈ ప్రాణాయామానికి శీతలి ప్రాణాయామం అని పేరు నిర్ణయించాము. అంతేకాకుండా ఈ ప్రాణాయామం అనేది మన శరీరంలోకి చల్లటి గాలిని తీసుకువెళ్తుంది, చలువదనాన్ని మన శరీరంలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి దీనికి శీతలి ప్రాణాయామం అని పేరును వ్యాయామాన్ని చేయకూడనటువంటి వారు ఆయాసం, అలక, దగ్గు, బ్రాంకైటిస్, ఆస్తమా, గొంతు బిళ్ళలు, జలుబు ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. వాస్తవంగా మిగిలిన వారు కూడా శీతాకాలం ఈ ప్రాణాయామాన్ని 2-3 రౌండ్ల కంటే ఎక్కువగా చేయకూడదు. శీతాకాలం చేయకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ ప్రాణాయామాన్ని చేసే పద్ధతిని గురించి తెలుసుకుందాం. మనం ఈ ప్రాణాయామాన్ని చేసేటప్పుడు నాలుకను బయటికి తీసుకువచ్చి దానిని మడచాలి. అర్ధచంద్ర ఆకృతిలో సాధ్యమైనంత వరకు ఎంతవరకు మడచగలిగితే అంతవరకు మడిచి ఆ నాలుక ద్వారానే మనం శ్వాసను తీసుకోవాలి. ఆ నాలుక ద్వారా శ్వాస అనేది మనలోనికి వెళ్తూ ఉన్నప్పుడు మన శరీరానికి ఎంతో చల్లదనం చేస్తున్న మధురానుభూతికి లోనైపోతాం. ఎంతో చల్లదనం చేస్తూ ఉంది. అలా ఎందుకు అంటే మన నాలుకపై లాలాజలం అనేది ఎల్లవేళలా ఊరుతుంది కాబట్టి ఆ శ్వాస అనేది ఆ లాలాజలాన్ని తాకి అక్కడ నుంచి మన లోనికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ మధురానుభూతికి మనం లోనైతాము. ఆ విధంగా శ్వాసను లోనికి తీసుకొని మనం ముక్కు రంధ్రాల ద్వారా వదిలివేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ ప్రాణాయామాన్ని వేసవి కాలంలో 10-15 రౌండ్ల వరకు చేసుకోవచ్చు. శీతాకాలంలో మాత్రం 2-3 రౌండ్లు చేస్తే సరిపోతుంది, చేయకపోయినా పర్వాలేదు.
ఈ విధంగా మనం ఈ ప్రాణాయామాన్ని చేయవలసి ఉంటుంది. చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఈ ప్రాణాయామాన్ని చేయవలసి ఉంటుంది. మనం ఈ ప్రాణాయామాన్ని శ్వాసను లోనికి తీసుకొని అంతర కుంభకం చేసి, అంటే లోనే నిలిపి ఉంచినప్పుడు జాలంధర బంధం వేసి, అంటే గొంతు భాగాన్ని ఛాతీ ఎముకలకు ఆంచి వేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ముక్కు రంధ్రాల ద్వారా వదిలి కూడా చేయవచ్చు. ఆ విధంగా కూడా చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ ప్రాణాయామాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటి అంటే, గొంతు సమస్యల నుండి మనం విముక్తులం కావచ్చు. అజీర్ణ సమస్య అనేది మన నుంచి దూరమైపోతుంది. మెదడు ప్రశాంతంగా ఉంటుంది. మన శరీరంలో ఉష్ణోగ్రత అనేది చాలా మేరకు తగ్గి వేడి సమస్యల నుంచి మనం దూరమైపోతాము. దాహార్తిని అదుపులో ఉంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మరియు అధిక రక్తపోటును నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రాణాయామం. ఈ విధంగా ఈ ప్రాణాయామాన్ని అభ్యసిస్తూ మన జీవితాన్ని మనం మార్చుకున్నాం. మన రోగాలను మనం తగ్గించుకున్నాం. మన శరీరంలో పెరిగినటువంటి వేడిని మనమే తొలగించుకుందాం. మన శరీరంలో వేడి అనేది పెరిగినప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి మందుగోళాలను మనం వేసుకుంటూ, లేదా ఏదో ఆహార పదార్థాలను తీసుకుంటూ మనం మన శరీరంలోకి పోయినటువంటి వేడిని తొలగించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ మన మహర్షులు మన శరీర ఉష్ణోగ్రతను పెంచుకునే పద్ధతిని తెలియజేశారు, తగ్గించుకునే పద్ధతిని తెలియజేశారు. వాటిని ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. మనల్ని బాగుపరచడం కోసమే ఆ మహాన్ భావులు వీటన్నిటిని మనకు అందజేశారన్నటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించి, ఆ మహాన్ భావులు అందజేసినటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రాణాయామాలను మనం ఆచరించి మనం మన జీవితాన్ని బాగు చేసుకుందాం. మనల్ని మనం బాగు చేసుకోవడం మనకు చేత కాకపోతే మనం ఇతరుల జీవితాలను ఎలా బాగుపరుస్తాం? కాస్తంత ఆలోచించు. ఈ జీవితం అనేది నీకు ఇతరులకు మంచి చేయడం కోసం మాత్రమే ఆ భగవంతుడు నీకు ప్రసాదించాడు. ఇతరులకు నీవు మంచి చేయాలంటే నీ మంచిని, నీ శుభాన్ని నువ్వు మొట్టమొదలు చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని కాస్తంత అర్థం చేసుకుంటారని ఆ మహాన్ భావులు తెలియజేసిన ఈ ప్రాణాయామాలను ప్రతినిత్యం ఆచరించి మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.